అందరికీ నమస్కారం. ఈరోజు మనం శిశుపాలుడి వధ శ్రీకృష్ణుడి చేతుల మీదుగా ఎలా జరిగిందో తెలుసుకుందాం. శిశుపాలుడు శ్రీకృష్ణుడి అత్తగారి కుమారుడు. అతడు పుట్టినప్పుడు 4 చేతులు 3 కళ్ళతో జన్మించాడు. అది చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది, ఎవరి ఒడిలో ఈ బాలుడిని పెట్టినప్పుడు అదనపు చేతులు కన్ను మాయమవుతాయో అతడే భవిష్యత్తులో ఈ బాలుడిని సంహరిస్తాడు అని. కొన్ని రోజుల తర్వాత బాలుడిని బంధువులందరి ఒడిలో పెట్టారు, కానీ ఎలాంటి మార్పు రాలేదు. చివరికి శ్రీకృష్ణుడి ఒడిలో పెట్టగానే అదనపు 2 చేతులు 1 కన్ను మాయమయ్యాయి. ఇది చూసిన శిశుపాలుడి తల్లి భయంతో శ్రీకృష్ణుడిని వేడుకుంది, ఏ పరిస్థితుల్లోనైనా నా కుమారుణ్ణి చంపవద్దు అని. అప్పుడు కృష్ణుడు ఆమెకు మాటిచ్చాడు, శిశుపాలుడు చేసే 100 తప్పులను నేను క్షమిస్తాను, కానీ 101వ తప్పు చేసినప్పుడు మాత్రం శిక్ష తప్పదు అని. కాలక్రమంలో శిశుపాలుడు గర్వంతో అసూయతో నిండిపోయి ఎప్పుడూ శ్రీకృష్ణుణ్ణి అవమానించేవాడు. చివరకు యుధిష్ఠిరుడు నిర్వహించిన రాజసూయ యాగంలో సభా మధ్యలో కృష్ణుణ్ణి తీవ్రంగా దూషించాడు. తెలియకుండానే అతడు 101వ తప్పు కూడా చేశాడు. అప్పుడు కృష్ణుడు కోపంతో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి తలను వేరు చేశాడు. ఆ క్షణంలో శిశుపాలుడి ఆత్మ కృష్ణుల్లో లీనమైందని పురాణాలు మనకి తెలియచేస్తున్నాయి.